ఒక సంవత్సరానికి 35,000 మంది భార్య బాధితులకు సంబంధించినటువంటి పురుషులు ఆత్మహత్య చేసుకున్నారో సర్వేలో తెలిసింది సార్. ఈ ఆత్మహత్యలు అంటే భార్య బాధితులు అంటే రకరకాల టార్చర్స్ కావచ్చు, లేదంటే భయపెడ్డా కావచ్చు, ఇట్లా పురుషుల ఆత్మహత్య అంటే ఎక్కువగా భర్తల ఆత్మహత్యలు ఎక్కువైందని చెప్పని ఒక సర్వేలో తెలియదు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమైపోయింది సమాజంలో ఏమైపోయిందంటే ఫస్ట్ పెద్ద మనుషులనే గౌరవం పోయింది. ఓకే, సమాజం మీద నమ్మకం పోయింది, వ్యక్తుల మీద నమ్మకం పోయింది, వ్యవస్థ మీద నమ్మకం పోయింది, అందరి మీద నమ్మకం పోయింది. మనిషి ఇండిపెండెంట్ అయిపోయింది. అంటే ఇండిపెండెంట్ ఆర్ ఇండివిజువల్ అయిపోయాడు. అంటే ఎవరికి ఆడే కింగ్ ఈ దేశంలో, ఎవరికి ఆడే కింగ్. ఎవరికి ఒకటి చెప్తే వినే పైసలు లేరు, మనకి నచ్చితే ఇష్టం లేకపోతే లేదు, అంతే. ఇక ఒక ఇంటి కింద నివసించాలా, పెళ్లి అనే పదం వచ్చిందంటే దాని పక్కన అడ్వకేట్ అనే పదం ఉండాలి. ఇమ్మీడియట్లీ మీకు మంచి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కనుక మీరు దాని ప్రొసీడింగ్స్ కనుక 1-2 కన్సల్టేషన్లు నేర్చుకోగలిగితే తర్వాత పెళ్ళంతా బ్యూటిఫుల్ ఉండదు. ఓకే, స్ట్రాంగ్లీ రికమెండెడ్ అది. ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి ఈ చట్టం ఏం సార్ ఇట్లున్నది, ఆ చట్టం ఏం సార్ అట్లున్నది, ఇటెట్లా సార్ తూచిని ఒప్పుకోని సార్ అట్టెట్లా సార్ అనుకుంటూ తిరుగుతుంటారు. ఓకే, చట్టం అనేది ఒక్కరి కోసం నా ఒక్కరి కోసం రాయరు. ఓకే, సమాజంలో జరుగుతున్న కొన్ని వేల సంఘటనల నుంచి ఒక చట్టం పుడుతుంది. ఓకే, ఓకే, రైట్. సో ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఇప్పుడున్న జనరేషన్లో ఎనీ రిలేషన్షిప్కి వెళ్ళాలన్నా లేదా ఎనీ పెళ్లి చేసుకోవాలనుకున్నా కంపల్సరీ భారతదేశంలో ఉన్న చట్టాల మీద అవగాహన పెంచుకోగలిగితే బిఫోర్ మ్యారేజే కనుక నువ్వు చట్టాలన్నీ నేర్చుకోగలిగితే తర్వాత నీ జీవితం ఫుల్ ఖుషిగా ఉంటుంది.